ఇప్పుడు మనతో పాటు కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, ఇది తండ్రి కూతురు లేదా అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న అధికార పోరాటంలా చూడాలా, లేదా ప్రజల సమస్య కోసం అనుకోవచ్చా? మేడం, ముందుగా మీకు మెగా9 ప్రేక్షకులకు, అలాగే ఈ వేదికలో ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను మేడం. మరి ఒకటి, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారికి మృతికి సంతాపం తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను మేడం. ముఖ్యంగా ఏంటంటే, కవిత గారి పార్టీ అనేది, ఇది మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏది చేసినా కవిత గారి వెనకాల అదృష్ట శక్తులు పనిచేస్తున్నాయి అనేది ఈ రోజుతోటి మనకు పార్టీ పెట్టిన దాంతో పూర్తిగా స్పష్టంగా కనబడిపోయింది. కవిత గారి భుజం మీద తుపాకీ పెట్టి వెనక నుంచి కొంత వ్యక్తులు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ రోజు ఆమె మాటల్లో కానీ ఆమె ప్రవర్తనలో కానీ పార్టీ అనౌన్స్ చేసిన విధానంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆమె వ్యక్తిగతంగా పార్టీ పెట్టాలనుకున్నప్పుడు సొంత నాలెడ్జ్ తోటి పెట్టాలి, సొంత వ్యక్తిగతంగా ఆలోచన చేయాలి. కానీ ఆమె ఎవరో ప్రభావితానికి లోబడి పార్టీ పేరు చేసి పెట్టింది, ఒకరిని దెబ్బతీయాలని పార్టీ పెట్టింది తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలి, తెలంగాణ సమాజంకు ఉపయోగపడే విధంగా పార్టీ పేరును నిర్ణయిస్తాననేది పెట్టుకోలేదు. ఆమె ఎంతసేపు ఏంటంటే ఎటుపెట్టి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి అంటే, మనం కాంగ్రెస్ నాయకులు కానీ మా బీజేపీ కానీ అంటే కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన కానీ దాని వెనకాల ఉన్న వ్యక్తులు కానీ కొంతమంది ఆలోచన ఏంటంటే బీఆర్ఎస్ ని దెబ్బతీయాలి, బీజేపీని దెబ్బతీయాలి. కవిత గారిని నేను అనలేను కానీ సెకండ్ హ్యాండ్ కానీ ఆ విధంగా ముందుకు పెట్టేసి కొంతమంది నడిపిస్తున్న వాతావరణం లాగానే కనబడ్డది. ఆమెకు కొంత స్పష్టత కూడా ఈ మీటింగ్ లో ఆమె యొక్క ఆంభావాలు కానీ ఆమె యొక్క ప్రవర్తన కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ చూసిన తర్వాత టోటల్ గా కంఫర్టబుల్ గా ఆమె మాట్లాడట్లేదు. ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, ఏదో బలవంత పెట్టి అక్కడ పోయి మాట్లాడించినట్టే కనబడుతుంది. కానీ ఆమె స్వతహాగా కొన్ని ఇంతకు ముందు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆమె మాట్లాడింది చాలా స్పష్టంగా ఉండేది. కొన్ని విధానమైన ఇదేంటంటే స్క్రిప్ట్ రైటింగ్ లాగా అది బట్టి వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది. ఒక్కొక్క పదాన్ని రెండు సార్లు ఎవరినైతే టార్గెట్ చేసిందో ఆ వ్యక్తి కన్న తండ్రి గురించి మాట్లాడినప్పుడు మన మనిషి అనేది ఒక 10 సార్లు స్పష్టంగా రిపీట్ చేసి చెప్పింది అంటే దాంట్లో మర్మం చాలా గోప్యత ఉంది. కాబట్టి దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే కుట్ర రాజకీయాలకు ఒకరిని దెబ్బతీయడానికి పనికొస్తుంది కానీ తెలంగాణ సమాజానికి ఏ మాత్రముగా ఉపయోగపడే కవిత గారి జీవితంకు కూడా కరెక్ట్ కాదు. రాజకీయ జీవితానికి కవిత గారి రాజకీయ జీవితానికి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకొకటి, ఆమె ఈ అవకాశం తీసుకోవడానికి కూడా ఒకటే కారణము, బీజేపీలోకి రావడానికి 0.01% కూడా అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ లో కూడా తీసుకొని కాంగ్రెస్ బదనామయ్యే పరిస్థితులలో లేదు. ఎందుకంటే ఆమెకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏంటంటే ఆమె స్వతహాగానే ఏ పార్టీలకు పోయినా ఏది చేసినా మన నేషనల్ అదేదో పార్టీ తోటి ఏదో పెట్టుకొని ఫ్రంట్ లో ఇది అయ్యి అదే చేద్దామంటే కూడా అక్కడ కూడా ఆమెకు కరెక్ట్ అయిన గుర్తింపు కానీ కరెక్ట్ అయిన విధానంలో ఆమెకు ఇది రాలేదు. ఈ ఆధిపత్యాన్ని ఒప్పుకోలేదు. ఇంకోటి ఏంటంటే కవిత గారిని బయటకు పంపించిండ్రా లేదంటే ఈమెన బయటకు వచ్చిందా అనేది మనం స్పష్టంగా నేర్చుకోవాలి. ఈమెను భరించలేని పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు వచ్చింది? కన్న తండ్రి ఈమెను భరించలేకపోయిండు, తోబుట్టిన అన్నయ్య భరించలేకపోయిండు, రక్త సంబంధికులైన కజిన్ కానీ రెండోది మేనా బావ కానీ వాళ్ళున్న పార్టీ నాయకులు ఎందుకు ఈమెను ఇంత ద్వేషించుకుంటున్నారు? ఈరోజు రామ్మూర్తి గారు స్పష్టంగా చెప్పలేకపోయింది కానీ పూర్తి స్థాయిలో అదే చెప్తున్నారు. మేము తనను భరించలేకపోయినాము అంటే ఆమె ఎన్ని తప్పులు చేసింది, ఎలాంటి ఎలిమెంట్, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఉపయోగించి ఆమె యొక్క ప్రవర్తనను కొంత అటాక్ మూడ్ ఉంటుంది కాబట్టి కన్న తండ్రి మీదకే మనం ఎక్కుపెట్టిద్దాము, లేదంటే పార్టీ మీదకే ఎక్కుపెట్టిద్దాము, ఏవో 4 అంశాలను మాట్లాడిపిద్దాము అనే దాని మీద. ఎందుకంటే శత్రువులను ఎదుర్కోవాలంటే ఇంటి కుంపటి స్టార్ట్ చేస్తే ఆ ఇల్లు ఆడుకోవడానికే కాకపోవడానికే మనకి జీవితం సరిపోతుంది అనే విధంగా రాజకీయ ఎత్తుగడలు వేశారు. అది కొంత ఈ రోజు వాతావరణంతో కొంత టిఆర్ఎస్ అని పెట్టుకోవడంతో కొంత అదృశ్య శక్తులు కొంత సక్సెస్ అయి ఉంటాయి. ఎందుకంటే ప్రజలను అయోమయం చేయడానికి కానీ బీఆర్ఎస్ క్యాడర్ ను అయోమయం చేయడానికి
ఇది పనికొస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. దీంతో ఆమె యొక్క ఒక 2 సీట్లు వస్తాయనో 10 సీట్లు వస్తాయనేనో చెప్పలేను. ఆమె పార్టీ పెట్టినందుకు ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె కూడా బాగుపడాలి, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి. కానీ ఒక అదృశ్య శక్తుల చేతిలో కీలుబొమ్మ కనుక పార్టీని ముందుకు తీసుకెళ్తే ఆమెకు రాజకీయంగా కరెక్ట్గా ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. ఓకే సార్.